ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉన్న దేశాల్లో భారత్ది 5వ స్థానం. 2024 సంబంధించి ఎయిర్ పొల్యూషన్ రిపోర్ట్స్ సంబంధించి భారతదేశం స్థానం 5th అనమాట. చాద్, కాంగో, బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత భారతదేశం 5th పొజిషన్లో ఉంది. వర్స్ట్ ఎయిర్ పొల్యూషన్ ఉన్న దేశం అనమాట. అది మన దేశం 5వ స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా. స్విస్ బేస్డ్ కంపెనీ ఒకటి ఉంది, ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కంపెనీ. ఐక్యూ ఎయిర్ ప్రకారం ఈ స్థానం వచ్చింది. ఈ కంపెనీ ప్రతి దేశంలో PM 2.5 పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 సంబంధించి ఎయిర్ క్వాలిటీ డేటా కలెక్ట్ చేసిందనమాట. ప్రపంచవ్యాప్తంగా 138 దేశాల్లో దాదాపు 8,954 పట్టణాల్లో ఈ PM 2.5 ఎయిర్ క్వాలిటీ సేకరించి వీళ్ళు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఒకటి తయారు చేశారు. ఐక్యూ ఎయిర్ అనే సంస్థ అనమాట. దీనిలో రకరకాల మెజర్మెంట్స్ అనమాట. దాదాపు 40,000 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ పెట్టారు. దాంతోపాటు లో కాస్ట్ సెన్సర్స్ పెట్టారు. గవర్నమెంట్ బాడీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, సిటిజన్ సైంటిస్టులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి PM 2.5 పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 ఎలా ఉందని చెప్పి కరెక్ట్గా మెజర్ చేశారనమాట. 2023 వచ్చిన రిపోర్ట్ ప్రకారం, అంటే 2 years బ్యాక్ ఉన్న రిపోర్ట్ ప్రకారం ఇండియా వర్స్ట్ ఎయిర్ క్వాలిటీలో 3వ స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు కాస్త బెటర్ అయ్యి 5వ స్థానంకి వచ్చిందనమాట. ప్రపంచవ్యాప్తంగా బాగా కాలుష్య నగరాల్లో 20 కాలుష్య నగరాలు తీసుకుంటే 13 భారతదేశంలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశంలోని బిర్నీహాత్, అస్సాం, మేఘాలయ బార్డర్లో ఉన్న ఈ నగరం హయ్యెస్ట్ పొల్యూషన్. ఎంత పొల్యూషన్ అంటే ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న బిర్నీహాత్ అనే టౌన్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నామ్స్ కంటే more than 25-30 times ఎక్కువ PM 2.5 కాన్సన్ట్రేషన్ ఉంది. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం యావరేజ్ యాన్యువల్ లెవెల్స్ ఆఫ్ PM 2.5 అనేది షుడ్ నాట్ ఎక్సీడ్ 5 micrograms పర్ క్యూబిక్ మీటర్ అనమాట. కానీ ఇక్కడ బిర్నీహాత్లో 128.2 ఉందంటే లాస్ట్ ఇయర్ మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన స్టాండర్డ్స్ కంటే 30-40 టైమ్స్ ఎక్కువ ఉంది ఈ బిర్నీహాత్లో ఎయిర్ క్వాలిటీ PM 2.5 లెవెల్స్ అనమాట. చాలా వర్స్ట్ కండిషన్. ఎందుకంటే ఈ బిర్నీహాత్లో కన్స్ట్రక్షన్ కానీ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కానీ చాలా ఎక్కువ జరుగుతుంటాయి నార్త్ ఈస్ట్లో. ఇక్కడ మనం గమనిస్తే కనుక భారతదేశంలో ఎయిర్ క్వాలిటీకి సంబంధించి ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ఉన్నాయో దానికంటే మంది 5 times ఎక్కువ ఉన్నాయంట. అంటే PM 2.5 లెవెల్స్ ఎంత ఉండాలో దానికంటే 5 times ఎక్కువ ఉన్నాయి ఇండియాలో యావరేజ్ తీసుకుంటే. జనరల్గా 5 micrograms పర్ క్యూబిక్ మీటర్ యాన్యువల్ యావరేజ్ ఉండాలి PM 2.5 కాన్సన్ట్రేషన్ WHO స్టాండర్డ్స్ ప్రకారం. ఇండియాలో 50.6 micrograms పర్ క్యూబిక్ మీటర్ అనమాట. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన స్టాండర్డ్స్కి మించి 10 times 20 times ఎక్కువ ఉందన్నమాట మన దగ్గర ఇండియాలో యావరేజ్న PM 2.5 కాన్సన్ట్రేషన్. ఇండియాలో కొన్ని సిటీస్ ఫరీదాబాద్, గజియాబాద్ దగ్గర లోని, గుర్గావ్, గ్రేటర్ నోయిడా, భివాడి, నోయిడా, ముజాఫర్ నగర్, న్యూఢిల్లీ, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో విపరీతమైన PM 2.5 కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుందన్నమాట. ఓవరాల్గా ఢిల్లీలో కాస్త PM 2.5 కాన్సన్ట్రేషన్ కంపారిటివ్గా తగ్గిన నేషనల్ క్యాపిటల్ రీజియన్లో మాత్రం బాగా పెరిగిపోయిందంట. ముఖ్యంగా లాస్ట్ నవంబర్లో అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ సిటీస్లో ఒక బ్లాంకెట్ లాగా, ఒక దుప్పట్లాగా స్మాగ్ మొత్తం పెరిగిపోయి ఫ్లైట్స్ కనపడక, ప్రజలు ఊపిరి పీల్చుకోలేక ఒక మెడికల్ ఎమర్జెన్సీ స్థాయిలోకి వెళ్ళిపోయిందనమాట. అంటే ఇండియాలో అసలు కొన్ని ప్రాంతాల్లో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి అనమాట. అసలు ఈ PM 2.5 అంటే ఏంటి? అసలు ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అంటే ఏంటి? అతి సూక్ష్మమైన వెరీ టైనీ ఎయిర్ పొల్యూషన్ పార్టికల్స్ అనమాట. చిన్న చిన్న అతి సూక్ష్మమైన, కొన్నిసార్లు మనిషి కంటికి కూడా కనిపించవు, అతి సూక్ష్మమైన అవి మన బ్లడ్లోకి, లంగ్స్లోకి, బ్రీతింగ్ ద్వారా మనం మొత్తం పొట్టలోకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. PM 2.5 అనేది చాలా సూక్ష్మమైన టైనీ ఎయిర్ పొల్యూషన్ పార్టికల్స్, స్మాలర్ దాన్ 2.5 microns. 2.5 microns కన్నా చిన్నవన్నమాట. అవి మన లంగ్స్లోకి వెళ్తాయి, బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాయి, మన బ్రీతింగ్ డిసీజ్, క్యాన్సర్, హార్ట్ ఇవన్నీ. 2009 నుంచి 2019 మధ్య, 2009 నుంచి 2019 మధ్య ల్యాన్సెట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 1.5 million డెత్స్, అంటే దాదాపు 15 లక్షల మంది ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోయారంట. మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఎయిర్ పొల్యూషన్, ముఖ్యంగా మన దేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఎయిర్ పొల్యూషన్ వల్ల 5.2 years తగ్గుతుందంట. అసలు ఈ PM 2.5 పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 ఈ పొల్యూషన్ ఎలా వస్తాయి? కంబషన్ ఇంజన్స్, పవర్ జనరేషన్, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, క్రాప్ బర్నింగ్, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, వుడ్ అండ్ కోల్ బర్నింగ్. ఈ కంబషన్ ఇంజన్స్ వల్ల, పవర్ జనరేషన్ యాక్టివిటీస్ వల్ల, పరిశ్రమల వల్ల, ఈ పంటను మనైతే మిగులు పంట ఏదైతే బర్న్ చేస్తామో, కాల్ చేస్తాం, వాటి వల్ల, మన వ్యవసాయం ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తాం వీటి వల్ల, అదేవిధంగా కోల్ బర్నింగ్, వుడ్ బర్నింగ్ అంటే ఈ బొగ్గుని కాల్చడం వల్ల,
ఇలా PM2.5 జనరేట్ అవుతుందన్నమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే WHO స్టాండర్డ్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే యాన్యువల్గా PM2.5 5 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ కన్నా ఎక్కువ ఉండకూడదు అనే స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఓన్లీ 17% ఆఫ్ ద సిటీస్ ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నాయంట. మొత్తం ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 138 కంట్రీస్ స్టడీ చేస్తే 17% ఆఫ్ ద సిటీస్లో మాత్రమే ప్రాపర్గా WHO స్టాండర్డ్స్ ప్రకారం ఉందంట. ఇండియాలో బిర్నీహాత్, ఈ నార్త్ ఈస్ట్ టౌన్లో విపరీతమైన పార్టికులేట్ మ్యాటర్ ఉందంట. అంటే 5 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉండాల్సింది బిర్నీహాత్లో 128.2 మైక్రోగ్రామ్స్ ఉందంట. ఇది చాలా మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ అంటున్నారనమాట. భారతదేశంలో 2023 ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్కి ఇప్పుడు వచ్చిన రిపోర్ట్కి కాస్త PM2.5 కాన్సన్ట్రేషన్స్ తగ్గాయి, 7% డిక్లైన్ అయ్యాయి. స్టిల్ మనం వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాజీ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ గారు ఒక మాట అన్నారు. మొత్తం ఎయిర్ పొల్యూషన్ సంబంధించి మనం ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. either ఇన్సెంటివ్స్ ఆర్ పెనాల్టీస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా ఎంకరేజ్ చేయాలి. ఈ ఓల్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ వీటి మీద పెనాల్టీస్ వేయాలి. ఇలా స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకుంటేనే మనం PM2.5 కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని భారతదేశంలో తగ్గించవచ్చని సౌమ్య స్వామినాథన్ గారు చెప్పారు.